సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సనాతన ధర్మవాది సభ్యులందరికీ ఒక విశేషమైనటువంటి సూచన. వచ్చే సంవత్సరం షష్టగ్రహ కూటమి ఒకటి రాబోతుంది 2025 సంవత్సరంలో. అంటే 6 గ్రహాలు ఒక దగ్గర ఉండబోతున్నాయి. ఇది జ్యోతిషాస్త్ర రీత్యా పెను ప్రమాదాలను సూచిస్తున్నది. అంటే కరోనా అంత భయంకరంగా ఉండదు, కానీ అల్లకల్లోలాలు మాత్రం జరగబోతున్నాయి. అయితే వాటికి సూచనప్రాయంగా మాత్రమే అవి చెప్తాయి. మనం చేయవలసింది మనం చెయ్యాలి. కాబట్టి మనందరము కూడా కలియుగంలో వెంటనే పలికేటువంటి దైవము హనుమంతుడు, వినాయకుడు, చండి. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం. మన సంస్థ తరఫున 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణ చేద్దామని సంకల్పం చేయడం జరిగింది. ఆల్రెడీ పారాయణ మొదలు పెట్టారు. చాలా చోట్ల చాలా మంది చేస్తున్నారు. ఇప్పటికే లక్షల్లో జరిగింది, కానీ ఇంకా చాలా మందికి అవకాశం ఉన్నది. సంకటసే హనుమానచుడావై, ఏ కష్టం ఉన్నా పోగొడతాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ శరణాత్ భవేత్. బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, అరోగత రోగము లేకుండా ఉండడం, అజాడ్యం అంటే లేజినెస్ లేకుండా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, వాక్పటుత్వం చ, ఇవన్నీ కూడా హనుమాన్ చాలీసా పారాయణ వల్ల సిద్ధిస్తాయి. హనుమాన్ చాలీసా చాలా తేలికైనటువంటి పదములతో అందరూ పలికే విధంగా ఉన్నది. కాబట్టి స్త్రీ, పురుష, వయో, వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా అందరూ నమోదు చేసుకోండి. మన సంస్థ తరఫున ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు. ఆ లింక్ లో క్లిక్ చేసి మీరు కూడా నమోదు చేసుకోండి. హనుమత్ జయంతి నాటికి, అంటే మే 22, 2025 సంవత్సరం వైశాఖ బౌఢ దశమి నాడు అప్పటికి ఇది పూర్తి చేద్దామని సంకల్పం చేయడం జరిగింది. ఒకటే సంకల్పం, లోకరక్షణార్థం, ధర్మ సంరక్షణార్థం. ఈ సంకల్పాన్ని మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ లో చూసి 2 లైన్లే మీ పేరు, గోత్రం చెప్పుకోండి. ధర్మ సంరక్షణార్థం, లోక సంరక్షణార్థం హనుమాన్ చాలీసా పారాయణం కరిష్యే అనండి చాలు. అని కనీసం 11 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. 3 నిమిషాలు పడుతుంది ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే. అంటే 33 నిమిషాల సమయం. రోజులో ఒక 33 నిమిషాల సమయం విశ్వ కళ్యాణం కోసం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నారు శ్రీశ్రీ గారు. మనం కూడా చేయగలిగింది ఆ భగవంతుని అనుగ్రహం కోరి విశ్వమంతా బాగుండాలి, ఈ ఉపద్రవాలు రాకుండా, తుఫాన్లు, సునామీలు, వరదలు, భూకంపాలు ఇత్యాదులు రాకుండా ఈ భూమండలాన్ని కాపాడు స్వామి అని ఆ స్వామికి నమస్కారంతో మనందరం నివేదన చేద్దాం. మీ అందరికీ పేరు పేరున నా యొక్క విజ్ఞాపన, మీ ఇంట్లో మగ, ఆడ, పిల్ల, జల్ల అందరూ చదవచ్చు. రోజుకు 11 సార్లు చదవండి, లేకపోతే 10 సార్లు చదవండి, 6 సార్లు చదవండి, 5 సార్లు చదవండి, కానీ ఇంట్లో అందరూ చదవండి. శనివారం నాడు ఇంట్లో అందరూ ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి కూర్చొని మీ ఇంట్లో అందరూ కలిసి గట్టిగా చదవండి. మీ ఇంట్లో జరిగే మార్పులు ఏమిటో మీరే ప్రత్యేకంగా చూస్తారు. నాసై రోగ హరై సబీరా జపత నిరంతర హనుమత వీరా కదా. ఇవన్నీ మీకు దాంట్లో చెప్తున్నారు తులసిదాస్ గారు. కనుక విశేషమైనటువంటి పుణ్యప్రదం ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఆ హనుమత్ ప్రభు
కరుణా కటాక్షాలకు పాత్రులవుతారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ధర్మస్య విజయోస్తు.